హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం ఎర్లియర్ వీడియోలో చూసినాం కదా, ఎఫ్పిబి టైమర్ ఎలా బిల్డ్ చేయాలో. సో ఇప్పుడు ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో ఈ టైమర్ని ఒక ట్రాక్లో ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. సో ఇది ఒక ట్రాక్, రేస్గావ్ 6 ట్రాక్. వీడియో కింద ప్లేస్ చేస్తాను. మీరు ఇంకా ట్రాక్ లో ఎలా డ్రోన్ ఎగరేయాలి, ఈ పర్టికులర్ ట్రాక్లో ఏ విధంగా డ్రోన్ని మూవ్ చేయాలనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఆ వీడియో చూస్తే. కానీ నేను క్విక్ ఓవర్వ్యూ మీకు ఇస్తాను. సో ఇది స్టార్ట్ గేట్. సో ఈ స్టార్ట్ గేట్ నుంచి మనం డ్రోన్ని ఈ గేట్లో నుంచి గేట్ 1, గేట్ 2, గేట్ 3, ఈ 3 గేట్స్లోని బయటకు వచ్చిన తర్వాత మనం ఈ గేట్లోంచి మళ్ళీ బ్యాక్ దిస్ గేట్, ఈ గేట్లోంచి విల్ కమ్ బ్యాక్ లైక్ దిస్. ఇలా వచ్చి మళ్ళీ మనం స్టార్ట్ గేట్లోకి వచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నాకు ఈ స్టార్ట్ గేట్ నుంచి అలా ఆ 3 గేట్స్లోంచి డ్రోన్ ఇలా వచ్చి మళ్ళీ స్టార్ట్ గేట్కి వచ్చేలోకి ఒక ల్యాప్ అవుతుంది, 1 ల్యాప్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఈ టైమర్ని మనం ఎర్లియర్ వీడియోలో చూసినట్టు ఈ ఎఫ్పివి టైమర్ని బెస్ట్ ప్లేస్లో ఎలా ప్లేస్ చేయాలి. నేను ఇప్పుడు లెట్సే ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ఇట్స్ ఏ రాంగ్ థింగ్. ఎందుకు రాంగ్ అంటే మీకు డ్రోను ఈ ట్రాక్లోకి ఎంటర్ అయిన వెంటనే టైమర్ స్టార్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఆ ట్రాక్ నుంచి ఆ 2 ట్రాక్స్ కంప్లీట్ చేసుకుని థర్డ్ ట్రాక్ వస్తులోకి మీకు మళ్ళీ ఈ టైమరు ఈ డిస్టెన్స్ తక్కువ కాబట్టి టైమర్ మళ్ళీ ఆన్ అయిపోతుంది అన్నమాట. సో మీకు బేసిక్గా థర్డ్ గేట్ దగ్గరికి వస్తులోకి ఇంకా ల్యాప్ కంప్లీట్ అవ్వకుండానే మీకు ఈ టైమరు కట్ అయిపోతుంది. సో బేసిక్గా ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైమర్ని ఎక్కడ ఈ ఎంటైర్ ట్రాక్లో ఏ ప్లేస్లో పెట్టాలని తెలుసుకోవాలి. సో ఐడియల్ ప్లేస్ ఏంటంటే, మోస్ట్లీ ఏ ఎఫ్పివి మైక్రో ట్రాక్ అయినా కానీ మీరు చూస్తే మొత్తం ఎండ్ రేస్లో మొత్తం అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ గేట్ నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ టర్న్ తీసుకుని ఇనిషియల్ గేట్కి వచ్చేయాలి. మోస్ట్లీ ఆ ఫైనల్ గేట్లో లాంగ్ టర్న్ తీసుకుని ఇనిషియల్ గేట్కి వస్తున్నప్పుడు మ్యాక్సిమం ఎవరు కూడా గేట్స్ పెట్టరు. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ టైమర్కి టైమింగ్ చేసే ఆప్షన్ ఇవ్వడానికి. సో ఇలాగే ట్రాక్స్ అన్నీ కూడా బుల్ చేస్తారు మ్యాక్సిమం. సో మీరు ఇక్కడ ఈ ప్లేస్లో ట్రాక్ని టైమర్ని పెడితే మీకు ఇదొక ఆల్మోస్ట్ బెస్ట్ పాసిబుల్ పాయింట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఎఫ్పివి టైమర్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో లెట్ మీ టర్న్ ఆన్ ద టైమర్. ఓకే, టైమర్ని టర్న్ ఆన్ చేసి అక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో నేను టైమర్ కనెక్ట్ అవుతున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు నా టైమర్ కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్ నా డ్రోన్ని యాక్టివేట్ చేస్తాను. ఐఎమ్ ప్లగింగ్ ఇన్ ద డ్రోన్ నౌ. ఓకే, ఎప్పుడైతే నా డ్రోన్ యాక్టివేట్ అయిందో మీరు ఇక్కడ నా యాప్లో ఆర్ఎస్ఎస్ఐ చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ల్యాప్ నుంచి ఇలా పాస్ అవుతాను. సో మేబీ ఈ పొజిషన్ దగ్గర పెట్టి నేను క్యాలిబ్రేట్ చేస్తున్నాను. ఓకే, క్యాలిబ్రేట్ చేశాను, సేవ్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు క్యాలిబ్రేట్ చేసి సేవ్ కొట్టి ఐఎమ్ ప్లేసింగ్ మై డ్రోన్ సమ్వేర్ హియర్. ఇప్పుడు నేను నా టైమర్లో ల్యాప్ టైం స్టార్ట్ చేస్తున్నాను. సో టైం వెయిటింగ్ అని వచ్చింది కదా. ఓకే, సో డిటెక్ట్ అయింది, ఫస్ట్ డిటెక్షన్ అయింది. ఐఎమ్ గోయింగ్ సెకండ్ టైం. ఓకే, సో ఇప్పుడు ల్యాప్ టైమర్ కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ల్యాప్ టైమర్ కరెక్ట్గా చెప్తుంది. లెట్ మీ గో సెకండ్ టైం.
ఓకే, సెకండ్ టైం కూడా కరెక్ట్గానే డిటెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే నేను గేట్ 1లోకి వెళ్ళకుండానే ఫైనల్ గేట్ దగ్గర ఉన్నప్పుడే ల్యాప్ టైమర్ డిటెక్ట్ అయిపోయింది. ఓకే, యా, అగైన్ నేను ఇంకా ఈ గేట్ దగ్గర ఉన్న ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళకుండానే ఈ గేట్ దగ్గరే ల్యాప్ టైమర్ డిటెక్ట్ అయిపోయింది. సో లెట్ మీ ట్రై కపుల్ ఆఫ్ టైమ్స్. ఓకే, గేట్ 1 దగ్గర కరెక్ట్గానే వర్క్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను గేట్ 3 దగ్గర ఉండగానే గేట్ 1 వెళ్ళకుండానే డిటెక్ట్ అయిపోయింది. సో ఇది ఒక బిగ్గర్ ఇష్యూ మాట. సో ఇది ఒక బిగ్గర్ ఇష్యూ మాట. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మనం ఒక ట్రిక్ వాడచ్చు. సో ఆ ట్రిక్ ఏంటంటే ల్యాప్ టైమర్ని మనం ఒక మెటల్ ఆబ్జెక్ట్ చుట్టూలో పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇష్యూ అర్థమైంది కదా. మనం ఏ గేట్ దగ్గర ఫ్లై చేస్తున్నా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ గేట్ మన ల్యాప్ టైమర్ డిటెక్ట్ అయిపోతుంది. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ల్యాప్ టైమర్ అనేది దాని వేవ్ డైరెక్షన్ అనేది మొత్తం ఏరియా అంతా ఒక సెటైన్ ఏరియా అంతా ప్రాపగేట్ అయి ఉంటుంది. సో మన డ్రోన్ ఎక్కడ ఏ గేట్ దగ్గర తిరిగినా కానీ ఇష్యూ వస్తుంది. ఈ ఇష్యూ జనరల్గా ఇలాంటి చిన్న మైక్రోవేవ్ ట్రాక్స్లోనే వస్తుంది. మీరు లార్జర్ 5 ఇంచ్ రేస్ ట్రాక్స్కి వెళ్తే మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమి రావు. సో కానీ ఇలాంటి చిన్న ట్రాక్లో, ఇండోర్ ట్రాక్లో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఇది. సో కామెడీగా ఉంది కదా, కానీ ఇదే సొల్యూషను. సో లెట్ మీ షో యూ. సో ఇప్పుడు మన డ్రోను ఆ సైడ్ నుంచి ఇలా ఫ్లై చేసుకుని ఈ గేట్లో ఇలా ఎంటర్ అవుతుంది కదా. సో మనం ఏం చేయాలంటే ఈ ల్యాప్ టైమర్ని తీసుకుని ఇలా ప్లేస్ చేసేస్తాం. ఓకే, దీన్ని ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇలా ఒక సెటైన్ యాంగిల్లో ఈ పర్టికులర్ ఐరన్ టంబ్లర్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇలా ఒక ఐరన్ టంబ్లర్లో ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే వేవ్ ప్రాపగేషన్ అంతా కూడా ఇలా ఫార్వర్డే జరుగుతుంది. ఈ టంబ్లర్ బ్యాక్ ఉన్న సైడ్ ఏది కూడా రేడియో వేవ్స్ ఏవి కూడా పాస్ అవ్వవు. సో ఇప్పుడు ఈ టంబ్లర్ ఎఫెక్ట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బేసిక్గా నేను డ్రోన్ని ఎప్పుడైతే టంబ్లర్ స్ట్రైట్ ప్లేస్ చేశానో మీకు ఆర్ఎస్ఎస్ఐ ఫుల్ కనిపిస్తుంది కదా. సో లెట్సే జస్ట్ వెనకాల పెట్టాను, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఆర్ఎస్ఐ ఈవెన్ హాఫ్కి రెడ్యూస్ అయిపోయింది. ఈవెన్ ఇన్ దిస్ ప్లేస్ అరౌండ్ ద టంబ్లర్ ఆర్ఎస్ఎస్ఐ లేదు. ఓన్లీ టంబ్లర్ పైనుంచి ఏదో డైరెక్షనల్గా డ్రోన్ ఉంటే మాత్రమే మీకు ఫుల్ ఆర్ఎస్ఎస్ఐ డిటెక్ట్ అవుతుంది. సో ఈ కేసులో నేను డ్రోన్ని ట్రాక్లో ఎక్కడికి మూవ్ చేసినా కానీ నాకు ఆర్ఎస్ఎస్ఐ లోగానే ఉంటుంది. అండ్ టైమర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైమర్ వెయిటింగ్ మోడ్లో ఉంది గైస్. ఓకే, ఇప్పుడు నేను డ్రోన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది గైస్. లెట్ మీ ఫ్లై అరౌండ్. ఓకే, సో ఎప్పుడైతే నేను ఫస్ట్ గేట్ దగ్గరికి వచ్చానో నా డ్రోన్ డిటెక్ట్ అయింది. నేను ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ చేస్తున్నాను. ల్యాప్ 1 డిటెక్ట్ అయింది గైస్, 12 సెకండ్స్ తీసుకుంది. ల్యాప్ 2 ట్రై చేస్తున్నాను. Lap 2, 16.683 seconds. Lap 3, 12.558 seconds. సో ల్యాప్ 3 వరకు ట్రై చేసాం. ఇప్పుడు ల్యాప్ 3 ఆల్ ల్యాప్ 3s కూడా లో ల్యాప్ 4 కూడా డిటెక్ట్ అయింది స్టార్ట్ గేట్ దగ్గరికి వచ్చాను కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ గేట్ దగ్గర మాత్రమే నా టైమరు డ్రోన్ డిటెక్ట్ చేస్తుంది అండ్ గివింగ్ యాక్యురేట్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది.
చూసారు కదా గైస్, ఇలాంటి ఒక చిన్న డివైస్ మన ఉప్ టైమింగ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేస్తుందో. సో ఈ సిరీస్లో ఈ టైమర్ని బిల్డ్ చేసాం. సో 3 వీడియోస్ వచ్చినాయి. ఈ 3 వీడియోస్తో ఈ సిరీస్ని ఎండ్ చేస్తున్నాం. ఎఫ్పిబి టైమర్ ల్యాబ్ డివైస్ సిరీస్ని. మీరు ఈ డివైస్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు ఫేస్ చేస్తే కామెంట్స్లో పెట్టండి. నేను వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద సిరీస్. See you in the next video guys. Bye bye.